అది ఒక ఎస్సీ నియోజకవర్గం. టీడీపీ కంచుకోటగా కూడా దానికి పేరు ఉంది. అయితే ఈసారి టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తుంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి అనుకుంటున్నారా? అదే ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గం. వరుసగా 2 సార్లు గెలిచి 3వసారి హ్యాట్రిక్ కొట్టాలని టీడీపీ అభ్యర్థి ధీమాతో ఉంటే ఈ నియోజకవర్గంలో తన సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. దీంతో కొండపి రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ నుంచి డోల బాల వీరాంజనేయ స్వామి మరోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థికి ధీటుగా ఆదిమూలపు సురేష్ను రంగంలోకి దింపి వైసీపీ ప్రయోగం చేస్తోంది. మరి బాల వీరాంజనేయ స్వామి హ్యాట్రిక్ కొడతారా, లేక ఆదిమూలపు గెలిచి కొండపిలో వైసీపీ జెండా ఎగరవేస్తారా? కొండేపి నియోజకవర్గం అనగానే ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళే ఎక్కువ మంది ఉంటుంది. అలాగే సింగరాయకొండ, కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండ అనగానే ఇక్కడ సముద్ర మార్గం ఉంటుంది. అలాగే ఇక్కడ సీ ఫుడ్స్ వ్యాపారం అధికంగా జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా చూస్తే సాగునీటి అనేది చాలా అవసరం. కానీ ఇక్కడ ఎద్దడి ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఫ్లోరిన్ బాధితులు కూడా అధికంగా ఉన్నారు. ఇక్కడ రాజకీయంగా చూసుకుంటే రాజకీయంగా ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామిగా ఉన్నారు. అలాగే వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్గా ఉన్నారు. ఇప్పుడు వీరిరువురు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీరి రాజకీయ చరిత్ర తీసుకుంటే బాల వీరాంజనేయ స్వామి, టీడీపీకి సంబంధించిన బాల వీరాంజనేయ స్వామి రాజకీయ చరిత్ర తీసుకుంటే 2009 కొండేపి నియోజకవర్గంలోనే, అంటే ఆయన డాక్టర్గా చేస్తారు. ఆయన 2009లో ఎన్నికల్లోకి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అలాగే 2014 టీడీపీ అభ్యర్థిగా కొండేపి నియోజకవర్గంలోనే బరిలో నిలిచి గెలవటం జరిగింది. అలాగే 2019 కూడా గెలవటం జరిగింది. ఇప్పుడు మరోసారి 2024 బరిలో నిల్చున్నారు. అలాగే ఆదిమూలపు సురేష్, ఈయన గత 3 పర్యాయాలు గెలుపు అనేదే ఉంది. కాకపోతే నియోజకవర్గాలు మాత్రం ఒకసారి గెలిచిన నియోజకవర్గంలో మరోసారి లేకపోవటం అనేది గమనించాల్సిన పరిస్థితి. ఈయన ఆదిమూలపు సురేష్ ఫస్ట్ ఎర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈయన ఐఆర్ఎస్గా చేస్తూ ఆయన ఎర్రగొండపాలెంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం జరిగింది. మొదటిసారి 2009 కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే 2014 వచ్చి వైసీపీ అభ్యర్థిగా సంతనూతలపాడు నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది. తదుపరి మళ్ళీ స్థానబలం ఉన్న ఎర్రగొండపాలెంలోనే మళ్ళీ ఆయన గెలుపొంది వైసీపీ అభ్యర్థిగా గెలుపొంది మంత్రివర్యులుగా కూడా పదవిని చేపట్టారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో కొండేపి నియోజకవర్గం, అంటే కొండేపి నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడ బరిలో నిలిచారు. వీళ్ళు హోరాహోరీగా ఈ ప్రచారం అనేది కొనసాగిస్తున్నారు. ఇరువురిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. కొండపి రాజకీయం కాక మీద కనిపిస్తోంది. టీడీపీ కంచుకోటైన ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా వైసీపీ గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కొండపిలో టీడీపీదే విజయం. దీంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ జెండా ఎగురవేయాలని చూస్తున్న వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ను బరిలోకి దింపింది. కొత్త నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2 సార్లు గెలిచిన అనుభవం, కూటమి సపోర్టు తనను సునాయాసంగా గెలిపిస్తాయని టీడీపీ అభ్యర్థి భావిస్తుండగా, మంత్రిగా చేసిన అభివృద్ధి, వైసీపీ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆదిమూలపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ అభ్యర్థి డోలా వీరాంజనేయ స్వామి 2014-2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో ఎలాంటి గ్రూపు లేకపోవడం, నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గం ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో ఎమ్మెల్యేకు ప్లస్ పాయింట్గా టీడీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా దివంగత నేత దామచర్ల ఆంజనేయులు మనవడైన సత్య అండదండలుండడంతో ఎమ్మెల్యేకు కలిసొస్తుందనే టాక్. 2019లో హోరాహోరీ పోరులో జరిగిన వైసీపీ అభ్యర్థి డీసీసీబీ చైర్మన్ మాదాసి వెంకయ్య స్వామిపై 1000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి కూడా వైసీపీలో వర్గ విభేదాలు తనకు కలిసొస్తాయని ఆయన భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం గత 2 పర్యాయాలుగా డాక్టర్ ఎమ్మెల్యే స్వామి గారు కొండేపి నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలిచారు. రేపు రాబోయే మే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ అఖండ మెజారిటీతో డాక్టర్ ఎమ్మెల్యే స్వామి గారు గెలవబోతున్నారు. గెలిచి కొండేపి నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి కూడా మేమందరం తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఈ యొక్క వైకాపా ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలైనా కూడా ఎక్కడా కూడా కొండేపి నియోజకవర్గం ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి చూసాం. కాబట్టి మళ్ళీ ఇక వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పోటీ చేసిన ప్రతిసారి ఆయన నియోజకవర్గం మారుస్తుంటారు. ఇలా మార్చిన ప్రతిసారి విజయం సాధిస్తారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ కలిసొస్తుందని ఆదిమూలపు ఆయన కాన్ఫిడెన్స్తో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక నియోజకవర్గం మీద పట్టు తెచ్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు ఆయనకు మైనస్ కావచ్చని రాజకీయ నేతలు భావిస్తున్నారు. వీటన్నింటినీ అధిగమించి ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారి ఎలాగైనా కొండపిలో వైసీపీ జెండా ఎగురవేస్తానని వైసీపీ అభ్యర్థి ధీమాగా ఉన్నారు. జరగబోయే ఎన్నికల్లో మేమందరం కూడా ఆదిమూలపు సురేష్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించబోతున్నాము. ఎందుకనగా సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి, అమ్మఒడి కానీ, మాకు ఇస్తున్న పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకి చేరువైనాయి. కాబట్టి మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపిస్తున్నటువంటి ఆదిమూలపు సురేష్ గారిని రేపు 24లో సీఎంని జగన్ రెడ్డిని మాకు అభ్యర్థిగా సురేష్ గారిని అత్యంత మెజార్టీతో మేము గెలిపించాం. సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి మధ్య పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. కొండపిలో హ్యాట్రిక్ కొట్టాలని సిట్టింగ్ ఎమ్మెల్యే భావిస్తుండగా చరిత్రను తిరగరాసి బోణీ కొట్టాలని వైసీపీ చూస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రిగా పరిస్థితి మారింది. మరి నియోజకవర్గంలో వీరాంజనేయ స్వామి హ్యాట్రిక్ కొడతారా లేదా ఆదిమూలపు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కొండేపి నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో మనం విన్నాం కదా. గత కొంతకాలంగా ఈ నియోజకవర్గం అనేది గతంలో టీడీపీకి అనేది కంచుకోటగా ఉంది. ఇక్కడ బాల వీరాంజనేయ స్వామి అనే ఆయనకి ఒక గుర్తింపు ఉందని చెప్పి ఇక్కడ టీడీపీ ఓట్లు టీడీపీకి గట్టిగా పడే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం జనసేనకు సంబంధించి కూడా ఈ నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ ఉండటం వల్ల ఇక్కడ స్వామికి గెలిచే అవకాశాలు ఉన్నాయని, అలాగే ఈ చంద్రబాబు నాయుడు వస్తే రేపటి రోజు రానున్న రోజుల్లో
రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అలాగే ఇక్కడున్న ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారని చెప్పి టీడీపీ వర్గాలు కోరుకుంటున్నాయి. అందువల్ల ఇక్కడ టీడీపీయే గెలిచే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అలాగే వైసీపీకి సంబంధించి ఆదిమూలపు సురేష్, ఈయన గత కొంతకాలంగా సౌమ్యుడు, ఇక్కడ రాజకీయంగా కూడా అతను ఎక్కడేసినప్పటికీ అక్కడ గెలవటం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో కూడా బలమైన వైసీపీ అనేది బలంగా ఉంది. గతంలో ఓటమి కారణం వైసీపీలో వర్గపోరు వల్లనే ఇక్కడ ఓటమి కారణమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదిమూలపు సురేష్ వర్గపోరును లేకుండా సమన్వయం చేసుకుంటూ ఈయన ప్రచారంలో దూసుకుపోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అదిగాక జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అనేది ప్రతి ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. ఇలా ఈ ఇరు పార్టీకి సంబంధించిన ఎవరికి వాళ్ళు బలంగానే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది తేలనుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం జిల్లా.